ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో న్యూ ఇయర్ రోజు అయితే మేము మార్నింగ్ అయితే కేక్ కట్ చేసినాం. ఈవినింగ్ టైం అయితే ఇక్కడ కరీంనగర్లోని జలకన్య ఎగ్జిబిషన్ పడ్డది అని అన్నాక మనం చూడకుంటుంటామా చెప్పండి ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మేమైతే ఎగ్జిబిషన్ కాడికి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడైతే మేము ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే రీచ్ అయినాం. అసలు ఎంత రష్ ఉందంటే చూడండి ఫ్రెండ్స్, చాలా మంది ఉన్నారు. బైక్ పార్క్ చేసుకుందాం అన్నా కూడా అసలు స్పేస్ లేదు, అంత మంది ఉన్నారు. చాలా బాగుంది. లోపల కూడా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లలో అసలు ఓపెన్ చేస్తే ఇదే ఎగ్జిబిషన్ గురించి వచ్చింది. అందుకే చూద్దామని చెప్పేసి మేమైతే పిల్లలు తీసుకొని అయితే వచ్చేసి, సో మేమైతే ఇక్కడ బయటనైతే నిల్చున్నాం. మా ఆయన టికెట్లు తీసుకురావడానికి అయితే వెళ్ళిండు. చూడండి అక్కడ టికెట్ కౌంటర్ ఎంత మంది ఉన్నారు. అసలు ఒక్కరికైతే 100 రూపీస్, ఈచ్ వన్ 100 రూపీస్. చిన్నపిల్లలకైతే టికెట్ లేదు. సో మా ముగ్గురికి అయితే 300 రూపీస్ ఎంట్రీ ఫీజు. చూసారా ఫ్రెండ్స్, ఎంట్రీ కాగానే లైటింగ్స్తో ఎంత బాగుందో కదా. మొత్తం ఫిషెస్, ఆ లైటింగ్స్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తారో ఇక్కడికి వస్తే. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోపలికి అయితే ఎంట్రీ. ఇది పైన ఫ్లవర్స్తో ఎంత బాగుందో కదా. రియల్గా చాలా అంటే చాలా బాగుంది. మీరు కరీంనగర్లో ఎవరైనా లోకల్లో ఉంటే కంపల్సరీ వెళ్ళొచ్చు, అంత బాగుంది అసలు. ఫిషెస్, లైట్స్, ఫ్లవర్స్, వాటర్, ప్రతి ఒక్క ఐటమ్స్ అని అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. అంత బాగుంది. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మేము అటు వెళ్ళడానికి కూడా ఎంత రష్ ఉందో చూడండి. కింద అక్కడ వాటర్ అయితే పోతున్నాయి చూసిరా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఇది యాపిల్ చెట్టు, అంటే ప్లాస్టిక్ యాపిల్, బట్ చూడడానికి బాగుంది. సో ఇది కూడా చాలా అంటే చాలా అట్రాక్షన్గా ఉంది. చూసిరా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము జలకన్యను చూద్దాం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాం. చూసిరా ఎంత మంది ఉన్నారో. కాకపోతే మేము ఇట్లా వచ్చినామో లేదో ఆమె రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పేసి పైకైతే వెళ్ళిపోయి, సో అందుకని చెప్పేసి మళ్ళీ ఒక 10-15 మినిట్స్ అక్కడ వెయిట్ చేసి ఇప్పుడే ఎంట్రీ ఇస్తుంది చూడండి. సో జలకన్య ఎగ్జిబిషన్ అయితే జలకన్యని అయితే చూసేసినాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోపలికైతే ఎంట్రీ అయినాం. చూడండి అని చెప్పిన కదా, అన్ని షాప్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్క షాప్ అయితే చూసుకుంటూనైతే వెళ్ళిపోయినాం మేము.
నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ టాస్క్. పిల్లలతోనే మామూలుగా ఉంటుందా చెప్పండి. ఇప్పుడైతే మా పెద్ద బాబు మమ్మీ మన్నం కూడా బాణం కొడదాం మమ్మీ అని చెప్పి ఇక్కడనైతే ట్రై చేస్తాను చూడండి. అసలు అది అక్కడ టచ్ కూడా కాలేదు. నెక్స్ట్ మా ఆయన కూడా 2 ట్రై చేసి, సో అంత ఈజీ ఆ ఫ్రెండ్స్ చూడండి. అక్కడ ఉన్న ఎల్లో కలర్ దానికి టచ్ కావాలంట. సో ఎవరికొకరు లక్ ఉంటుంది అంతే. అది మేమైతే అట్లా ఫన్నీగానైతే అన్ని గేమ్స్ అయితే ఆడినాం. నెక్స్ట్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము రింగ్స్ ఆడడానికి కూడా వచ్చేసినాం. 50 రూపీస్కి 10 రింగ్స్ అంట. సో ఒక 50 రూపీస్ పెట్టి 10 రింగ్స్ అయితే తీసుకున్నాం. మంచికి 2 అట్లా వేసేసినాం కానీ మొత్తం ఫిల్ కావాలంట. కొంచెం స్పేస్ ఉన్నా కూడా మనకి ఏ గిఫ్ట్ రాదు. అందులో ఉన్న గిఫ్ట్ చూసారా, ఆ బొమ్మలేనంట మన గిఫ్ట్. సో అందుకని చెప్పేసి ఇది కూడా ట్రై చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్ మా గిఫ్ట్. ఏం గిఫ్ట్ వచ్చిందో నవ్వకండి అసలు. మేము ఆడదాం అనుకోలేదు, జస్ట్ చూద్దాం అని అన్నట్టు అనుకున్నాం. బట్ వాళ్ళందరూ బాల్స్ వేయడం అన్నట్టు వాటి నెంబర్స్ తోని కౌంట్ చేసి ఏ నెంబర్ పైన ఏ బొమ్మ వస్తే అది మాకైతే చూపించింది కదా ఫ్రెండ్స్. ఆ చాట్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికైతే వచ్చేసినాం పిల్లల గేమ్స్ దగ్గరికి. నెక్స్ట్ మా పిల్లల్ని తీసుకొని అయితే నేను ట్రైన్ ఎక్కిన. అయ్యో ఏ ట్రైన్. సో ఈ పిచ్చి 100 రూపీస్ అంట. మమ్మీ మేము ఏం ఎక్కలేదు కదా, ఇది ఒక్కటి ఎక్కుదాం అని చెప్తే పిల్లల్ని తీసుకొని అయితే నేను ఎక్కిన. సో చిన్న బాబుకి టికెట్ లేదు, మా ఇద్దరికి టికెట్. సో చాలా బాగా అనిపించింది అసలు. ఎన్ని అంటే ఒక 10 రౌండ్స్ వేసిండు ఫ్రెండ్స్. కొంచెం టర్న్ అయ్యే దగ్గర కొంచెం భయం అనిపించింది అంతే, కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. నెక్స్ట్ ఇక్కడ పిల్లలకైతే స్నాక్స్ తీసుకుందాం అని చెప్పేసి పిల్లలకైతే స్నాక్స్ తీసుకున్న. ఆలు ట్విస్ట్. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్, చాలా బాగుంది అసలు. మా చిన్న బాబు చూడండి అసలు కొంచెం స్పైసీ అండ్ కొంచెం కాలుతుందని అన్నా అసలు అంత బాగుందంటే టేస్ట్. ఎందుకంటే ఫస్ట్ టైం తిన్నాం మేమైతే, చాలా బాగుంది. నెక్స్ట్ తిన్న తర్వాతనైతే ఇక్కడ స్పోర్ట్స్ అయితే చూసినాం అంతే. ఎందుకనంటే మేము ఎక్కిన ట్రైన్ ఒకటే ఎక్కినాం. ఫైనల్ గానైతే మేము వచ్చేటప్పుడు పానీపూరి అండ్ పావ్ బజ్జీ తినేసి పిల్లలకైతే జ్యూసెస్ తాగిపించుకొని వచ్చేసినాం. వీడియో లాస్ట్ వరకు చూసారు కదా ఫ్రెండ్స్, ఒక్క లైక్ చేసుకోండి. అండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తా. బాయ్.